అమ్మ కైకని తిట్టకండి, నాన్నగారు దశరథుణ్ణి తిట్టకండి అమ్మ. ఎందుకో తెలుసా? అమ్మ కైకమ్మ ఎటువంటిదో నాకు తెలుసు. అమ్మ ఎప్పుడైనా నా పట్ల ఇంకోలా మాట్లాడిందా? ఎంత ప్రేమగా చూసింది, ఎంత లాలించింది, నన్ను ఎంత నీతో సమానంగా చూసింది. అటువంటి అమ్మ నిన్న రాత్రి 2 వరాలు అడిగింది. నన్ను అడవికి వెళ్ళమందంటే పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న తండ్రి, నన్ను చూడకుండా ఉండలేని తండ్రి, నేను వెళ్ళిపోతానని రాత్రల్లా ఏడ్చి ఏడ్చి మూర్ఛపోయిన తండ్రి, యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యలేక నన్ను అరణ్యవాసానికి పంపిస్తున్నాడంటే, కైకమ్మలో ఇంత మార్పు వచ్చిందంటే, అమ్మా అది దశరథుడు కాదమ్మా, కైకమ్మ కాదు, దైవం. దైవం ఒకటి ఉందమ్మా, అది ఏమనుకుంటుందో అది నెరవేరుతుంది. మనం అనుకున్నవన్నీ నెరవేరిపోతే దైవం అన్నది ఎక్కడుందమ్మా? పురుష ప్రయత్నమే నెగ్గుతుంది. లోకంలో మనం అనుకున్నది జరగలేదు అంటే ఈశ్వరుడు అనుకున్నది జరుగుతోందని గుర్తు. ఈశ్వరుడు అనుకున్నది జరగకుండా మనం అనుకున్నది